అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో సంథింగ్ చేస్తున్నాము అని చెప్తున్నారు కదా. సరే, మీరు అంటున్న ఫ్రీ బస్సు, జీరో బిల్లు వీటితో పాటు కొన్ని నిర్ణయాలు మేము తీసుకున్నాం. ఇప్పుడు విచారణ అంటున్నారు, లేకపోతే ధరణికి ఒక కమిటీ వేసినామంటున్నారు, ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నాం అంటున్నారు. ఇట్లా కొన్ని విషయాల్లో మేము ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఏదో లంక బిందెలు ఉన్నాయి అనుకుంటే మట్టి కుండలు కూడా లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటున్నారు. అన్నింటి రంగాలకు సంబంధించిన వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో రాష్ట్రం ఇట్లా ఉన్నది, సో దాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ ఎట్లా చేయాలా? అయితే ఇప్పుడు ఇవన్నీ మీరు అంటున్న ఈ విషయాలన్నీ కూడా కేవలం రాజకీయపరమైన ఎత్తుగడలు. ఓకే, రాజకీయపరమైన ఎత్తుగడలు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు ఎన్నైనా చేసుకోవచ్చు, మనకు అభ్యంతరం లేదు ముఖ్యమంత్రిగా. కానీ ముఖ్యమంత్రి అంటే ఓటు వేసిన వాడికి, ఓటు వేయని వాళ్ళకి అందరికీ ముఖ్యమంత్రి ఆయన. అవును, అంతే. అందరు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి, అందరు ప్రజలకు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేత. ప్రభుత్వ అధినేతగా ఆయన చేయవలసిన నిర్ణయాలు ఏవైతే ఆ నిర్ణయాలు ఇప్పటి వరకు అంటే చాలా ఏమాత్రం ఖర్చు లేనటువంటి, మన ప్రైవేట్ సంభాషణలో చాలాసార్లు మనం మాట్లాడుకుంటున్నాం, దాదాపు 5-6 ఏళ్ళ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. నయా పైసా ఖర్చు లేని ఒక విషయం ఉంది. బెల్ట్ షాప్లో రద్దు. అవును, చాలా సింపుల్ విషయం, రూపాయి కూడా అక్కర్లే, ఏ పైసా ఖర్చు లేకుండా ఆయన ఒకరోజు నా మాటే ఆర్డర్ అని 1-2 సార్లు అన్నారు కదా ఆయన. జీవో అన్నాడు. ఆయన మాటే ఒక జీవోగా అమలై అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, అన్ని చోట్ల ఉన్న బెల్ట్ షాపులు మొత్తం రద్దు అయిపోతాయి కదా. మరి అది కూడా ఆయన చేయలేకపోయాడు. దానితో పాటు ఇవాళ ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా పిల్లలు, యువతరం అంతా కూడా మద్యానికి బానిసలు అవుతున్నారు, గంజాయికి బానిసలు అవుతున్నారు. ఇంకా తెలంగాణ సమాజంలో ఎన్నడూ లేని ఒక సమస్య ఇవాళ సమాజంలోకి ప్రవేశించింది. హెరాయిన్, కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలు కూడా తెలంగాణ సమాజంలోకి వస్తున్నాయి. వీటిని ఆపడానికి ఇప్పటికే ఉన్నటువంటి యంత్రాంగం, ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఈ యంత్రాంగాన్ని ఒక ఆర్డర్ ఇస్తే చేయగలిగినటువంటిది. కనుక ఇవి కూడా చేయలేని ఒక స్థితి మనకు కనిపిస్తున్నది. అయితే మనకి కాళేశ్వరంలో ఇది జరిగింది, అది జరిగింది, వీళ్ళు అవినీతి చేశారు, తర్వాత వీళ్ళు కుంభకోణాలు చేశారు అని వాటి మీదనే దాదాపుగా అసెంబ్లీ సమావేశం అంతా గడిచింది. ఆ తర్వాత అంటే గతంలో ఉన్న ప్రభుత్వం లోపాలు చెప్పడానికే సమయాన్ని అంతా కేంద్రీకరించుకుంటే సమయం అంతా అది వృధా అవుతుంది. ఆ ప్రభుత్వాలు తప్పు చేసినవనే, వాళ్ళు కుంభకోణాలు చేశారని, ప్రజా సంక్షేమానికి వాళ్ళు విలువ ఇవ్వలేదనే కదా నీకు ఓటేసి నిన్ను గెలిపించి నిన్ను అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకోసం ప్రజలకు తెలిసిన విషయమే అది. మళ్ళీ తెలిసిన విషయాన్ని పునరుక్తి చేయటం మూలంగా సమయం వృధా చేసుకోవడం తప్ప సమాజానికి, ప్రభుత్వానికి, తెలంగాణకు ఉపయోగమేమి ఉండదు. అందుకే ఆయన ప్రకటనలన్నీ రాజకీయ ప్రకటనలుగా మాత్రమే ఉన్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ప్రకటన ఇప్పటి వరకు స్పష్టంగా ప్రజల ముందుకు రాలేదని నా అభిప్రాయం. ఎటువంటి విధానంలో, ఏ విధానంలో కూడా మీకు స్పష్టత కనిపించట్లేదా ఇప్పటి వరకు? ఆయన కొన్ని డిపార్ట్మెంట్లు సమావేశాలు నిర్వహించారు, రివ్యూలు అయితే పెడుతున్నారు కదా, రివ్యూలు చేస్తున్నారు. వెంటనే ఒక ముఖ్యమంత్రి గారు ఒక అంశం మీద రివ్యూ చేస్తే ఆ రివ్యూ అయిపోగానే ఆయనకు ఒక అవగాహన వస్తుంది. అధికారులకు ఒక 2-3 రోజులు ఆదేశించి దీని మీద మనం చేయబోయే విధానం ఏమిటి అనేది మీరు తయారు చేసుకొని రమ్మని అధికారులకి చెప్పి 2-3 రోజులు మళ్ళీ వెంటనే దాని మీద ప్రకటన చేయాలి. రివ్యూలు అయిన వెంటనే ఎలాంటి ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు అని అంటే దాని అర్థం ఏమిటి అంటే విధాన నిర్ణయం జరగలేదని అర్థం. విద్యారంగం మీద రివ్యూ జరిగింది, వ్యవసాయ రంగం మీద రివ్యూ జరిగింది, ధరణి మీద రివ్యూ జరిగింది, కమిటీ వేశారు. కాళేశ్వరం మీద, ఇతరేతర ప్రాజెక్టుల మీద రివ్యూలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ నాకు 2 రోజుల్లో రిపోర్ట్లు కావాలని చెప్పేసి అధికారులకు ఆదేశాన్ని ఇస్తూ ఉన్నారు. మరి రిపోర్ట్లు తెచ్చుకోవటం, రిపోర్ట్లు ఈ రోజుల్లో ఫైలింగ్ అంతా కూడా కంప్యూటరైజ్డ్ ఫైలింగ్ కదా, ఒక క్లిక్ కొడితే అంత చేతిలోకి వచ్చేస్తుంది. నువ్వు పొద్దున ఆదేశం ఇస్తే సాయంత్రానికి దగ్గర ఫైల్స్ తీసుకొని వస్తారు. ఫైల్స్ తీసుకొని వచ్చినాక దాని మీద కొత్త ముఖ్యమంత్రి కనుక అధ్యయనం చేయడానికి ఒక 2-3 రోజులు టైం తీసుకొని అధ్యయనం చేసి 4వ రోజు ప్రకటన చేయొచ్చు. 100 రోజులు గడిచింది కదా. అందుకే ఈ 100 రోజుల సమయం అనేది మళ్ళీ వెంటనే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. అంటే పార్లమెంట్ ఎలక్షన్లకి ఆయన్నే మొన్న ప్రెస్ మీట్లో చెప్పాడు, మా 100 రోజుల పరిపాలన ఏదైతే ఉందో ఈ పరిపాలనే మాకు రెఫరెండం, రేపు ప్రజలు ఇచ్చే తీర్పు. అది పెద్ద స్టేట్మెంట్ యాక్చువల్గా, అందరూ యాక్సెప్ట్ చేయరు దీన్ని. ఎలక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి అన్న యాంగిల్లోనే మాట్లాడుతూ ఉంటారు, రెఫరెండం అని ఒప్పుకోరు. మరి ఏ ధైర్యంతో, ఏ ధీమాతో ఆయన అంత అంటున్నారు అంటే నువ్వు ఏం చేశావు, ఏం చేసిన దానికి ప్రజలు చూసి అబ్బా చాలా బాగా చేస్తున్నాడు,
లేదా బాగా చేయలేదని తిరస్కరించడం అంటే బాగా చేయలేదని, లేదా ఒప్పుకోవడం నీకు ఓట్లేసి ఎంపీ సీట్లు ఇవ్వటం అంటే మంచి చేశాడని. అంటే ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళినటువంటి స్కీమ్ ఇక 2 స్కీమ్స్ తప్పిస్తే మిగతా స్కీమ్స్ ఏమి వెళ్ళాయి అని ఒక ప్రశ్న మన ముందు సహజంగా ఉంటుంది. నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణ సమాజంలో. నిరుద్యోగులందరూ కూడా గతంలో కేసీఆర్ గురుకులాల్లో 9,000 చిల్లర పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులన్నిటికీ నోటిఫికేషన్ ఇచ్చాడు. ఆ పోస్టులన్నిటికీ ఎగ్జామ్ నిర్వహించాడు. ఎగ్జామ్ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వకుండా, రిజల్ట్ ఇవ్వకుండా ఎన్నికల్లోకి వెళ్ళిపోయాడు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? రిజల్ట్ ఇచ్చి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇది ఒక్కటి మాత్రమే నిరుద్యోగుల వైపున జరిగినటువంటిది. సరే, కొత్త నోటిఫికేషన్స్ వచ్చాయి. కొత్త నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు అవి సరిగ్గా వాటిని ముందుకు తీసుకెళ్ళి ఎగ్జామ్లు నిర్వహించి పద్ధతి ప్రకారం ఎగ్జామ్లు నిర్వహించి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు అది ఫలితం వస్తుంది. నిరుద్యోగుల వైపు నుంచి చూస్తే నేరుగా అందినటువంటి ఫలితం ఏం లేదు రెఫరెండం అని చెప్పడానికి. వ్యవసాయ రంగానికి సంబంధించి నేరుగా వ్యవసాయ రైతులకు అందినటువంటి, కూలీలకు అందినటువంటి ప్రయోజనం ఏమీ లేదు. పారిశ్రామిక రంగానికి సంబంధించి నేరుగా కొత్త పరిశ్రమలు ఏమైనా స్థాపించారా, లేదా మూతపడిన పరిశ్రమలను తెరిపించారా? ఏమీ లేదు. విద్యారంగం మీద ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? 9 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి ఆ హయాంలో విద్యారంగం అత్యధికంగా విస్మరణకి, నిర్లక్ష్యానికి గురైంది. దాని మీద ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? ఏ నిర్ణయం తీసుకోలేదు. వైద్య రంగం మీద నిర్ణయం తీసుకున్నారా? తీసుకోలేదు. మరి ఇది ఎట్లా రెఫరెండం అవుతుంది అనేది సహజంగా మీలాంటి వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి ప్రశ్న వస్తుంది కదా. అందుకే మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వారు చేసే ప్రకటన చాలా ప్రామాణికంగా ఉండాలి. ప్రజలందరూ, దేశమంతా గమనిస్తారు. కనుక ఇది రెఫరెండం అని ఆయన ప్రెస్లో మాట్లాడిన తర్వాత నేను చూశాక ఎందుకు ఇంత మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారు అని వెంటనే అనిపించింది. ఇది ఉన్నటువంటి స్థితి.